మొన్నటి రోజున జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మజ్జి శ్రీనివాసరావు గారు చీపురుపల్లిలో కొన్ని పంటల్లోకి వెళ్ళి అక్కడ గాలికి పాడైపోయిన పంటల్ని చూసి కొన్ని విషయాలు మాట్లాడడం అనేది జరిగింది. మరి ఆ విషయాలు చూసిన తర్వాత మాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే 10 నెలలకు ముందు వాళ్ళే అధికారంలో ఉన్నారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యని పనుల్ని కూడా ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉంటే మాకు ఆశ్చర్యంగానే ఉంది. వీటిలో మొదటిది ఏంటంటే రబీ సీజన్కి సంబంధించి ఇంకా ధాన్యం కొనుగోలు జరగలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మరి నేను ప్రశ్నిస్తున్నాను, గత 4-5 సంవత్సరాల్లో రబీ సీజన్లో ఎప్పుడైనా ప్రొక్యూర్మెంట్ జరిగిందా? జరిగిందంతా ఖరీఫ్ సీజన్కే కదా. మరి మీరు రబీలో చేయనప్పుడు మేము చేయలేదని చెప్పి మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఇక ఖరీఫ్ కొనుగోలు విషయానికి వస్తే, ఖరీఫ్లో మీరు ఎప్పుడైనా టైంకి కొనుగోలు చేశారా? కొనుగోలు చేసిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు ప్రతిసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి 14 రోజుల్లో బకాయిలన్నీ కూడా ఇస్తామని చెప్పేవారు. కానీ 2 నెలలైనా 3 నెలలైనా సంక్రాంతి దాటిపోయినా ఇచ్చిన పరిస్థితి లేదు అని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఖరీఫ్లో కొనుగోలు చేశామంటే 2 రోజుల్లో 48 గంటల్లోపే ఏవైతే డబ్బులు రైతులకు పడాలో మేము ఇచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాను. అదే రకంగా మీరు చేసిన కొనుగోలుకు కూడా రైతులకి డబ్బులు ఇవ్వకుండా మీరు బకాయిలు పెట్టేస్తే మేము వచ్చిన తర్వాత ఆ బకాయిలన్నీ కూడా ఇచ్చిన మాట వాస్తవం కాదా? మీరు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి సంవత్సరానికి 3,000 కోట్లు బడ్జెట్లో పెట్టారు. కానీ మన విజయనగరం జిల్లాలో రైతులందరూ కూడా ధాన్యం మీద కానీ మొక్కజొన్న మీద కానీ నష్టపోతే మీరు ఆ ధరల స్థిరీకరణ నిధి నుంచి మన రైతాంగానికి ఏమైనా ఇచ్చారా? మరి ఇవన్నీ మర్చిపోయి మీరు మాట్లాడితే ఎట్లాగా? అదే రకంగా మొన్న పడిన వర్షాలకి ఏదైతే కొంతమేర పంట నష్టం అనేది జరిగిందో వాటి మీద ప్రభుత్వం ఏ రకమైన అడుగులు వేయలేదని చెప్పి మీరు విమర్శిస్తూ ఉన్నారే. మీరు కూడా మరి ఒక పదవిలో ఉన్నారు. మరి జిల్లా యంత్రాంగం అంతా కూడా వెళ్ళి మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఎంత మేర పంట నష్టం జరిగింది అన్న ఎస్టిమేషన్ వాళ్ళు వేసుకుని ప్రభుత్వానికి పంపించిన మాట వాస్తవం కాదా? మరి ఇవన్నీ కూడా మీకు తెలిసి ఎందుకు సైడ్ ట్రాక్ చేసే ప్రెస్ మీట్ పెడతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రైతాంగం మేలు కోరుకునే ప్రభుత్వం. ఈ జిల్లాలో ఉన్న రైతులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న రైతులు కానివ్వండి బాగుండాలి అని చెప్పి కోరుకునే ప్రభుత్వం. వాటికి తగ్గట్టుగానే అడుగులు మేము వేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ఇంకొకసారి తెలియజేస్తూ ఉన్నాను.